ఓం నమో వెంకటేశాయ. రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్ ప్రేక్షక వీక్షక భక్త మహాశైలకు నమస్కారం. ఈరోజు మనం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించబోతున్నాము. విజయవాడకి రాజమార్గమైన బందర్ రోడ్డుకి ఆనుకొని ఉన్న తాడిగడప మున్సిపాలిటీ తాడిగడప గ్రామంలోకి వెళ్ళు దారి వంతెనపై నుండి వెళ్ళి ఎస్బీఐ బ్యాంకు, జిల్లా పరిషత్ స్కూలు, రామాలయం, మనోజ్ నగర్ కాలనీ, క్వాలిటీ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ దాటుకుని ముందుకు వెళ్ళగా పెదపులిపాక గ్రామంలోకి వెళ్ళు దారి తాడిగడప గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర గార్డెన్స్ మనకి దర్శనమిస్తుంది. వెంకటేశ్వర స్వామి నామం తిరునామం అటు ఇటు శంకుచక్రాలతో శ్రీనివాస క్షేత్రం మనం దర్శనం చేసుకోవచ్చు. విజయవాడ బందర్ రోడ్డుకి కూతవేటు దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి మనం చేరుకోగానే రణగుణ దొరల నుండి ఒక్కసారిగా ఒక ప్రశాంత ప్రదేశం, పచ్చని చెట్లతో ఎంతో అందంగా ఎంతో పరిశుభ్రతతో ఉన్న లక్ష్మీ వెంకటేశ్వర గార్డెన్స్, అందులో గల శ్రీనివాస క్షేత్రం మానసిక ప్రశాంతతనిస్తుంది. స్వామివారి దర్శనం మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 1, 2025 ఆదివారం ఉదయం నుండి జూన్ 3, 2025 మంగళవారం సాయంత్రం వరకు ఆలయంలో జరుగు పూజాది కార్యక్రమాల వివరాలు, ఆలయ వివరాలు, ఇదే కాలనీ వాసులు, ఆలయ కార్యవర్గ సభ్యులు అయిన కృష్ణమోహన్ గారి మాటల్లో మనం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఈ కాలనీని 2014లో ఎస్టీబీఎల్ ప్రాజెక్ట్స్ వారి ఆధ్వర్యంలో శ్రీ బాలాజీ గారి నేతృత్వంలో ఈ కాలనీ నిర్మించడం జరిగింది. తదుపరి 2018లో శ్రీ బాలాజీ గారు తమ సహస్తాలతో ఈ గుడి నిర్మాణం చేయించి కాలనీ వాసులకి అప్పగించాడు. తదుపరి అప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ కాలనీలోని కొందరు వ్యక్తులు కమిటీగా ఏర్పడి ఈ గుడి అభివృద్ధికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ తిరుమలలో ఏ విధంగా అయితే వివిధ కార్యక్రమాలు జరుగుతాయో ఆ కార్యక్రమాలన్నింటినీ మన గుడిలో కూడా చెయ్యాలి. ఎందుకనంటే సామాన్య భక్తులు తిరుమలలో జరిగే కార్యక్రమాలన్నింటినీ వీక్షించలేరు, వాటిని తరించలేరు వీక్షించి. అందువల్ల ఇక్కడ కార్యక్రమాలు చేసి ఈ చుట్టుపక్కల గ్రామాల వారికి అందరికీ ఆ కార్యక్రమాలు విలువ ప్లస్ ఆ కార్యక్రమాలు చేయటం ద్వారా స్వామివారి ఆశీస్సులు వారందరికీ కలగాలనే ఉద్దేశంతో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ గుడిలో విశేషంగా ప్రతి మంగళవారం అష్టదళ పాదపద్మారాధన జరుగుతుంది ఉదయం 8 గంటలకి. అలాగే ప్రతి గురువారం ఉదయం 8 గంటలకి తిరుప్పావై సేవ, సాయంత్రం పూలంగి సేవ విశేషంగా జరుగుతుంటాయి. పూలంగి సేవలో 100 మూరల పూలమాలలు తీసుకొచ్చి స్వామివారిని అలంకరించి వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అత్యంత వైభవంగా అలంకరించి నేత్ర దర్శనం కలిగిస్తారు ఆ రోజు గురువారం నాడు. అలాగే శుక్రవారం ఉదయం 5 గంటలకి పంచామృతాభిషేకం విశేషంగా చేస్తారు. ప్రతి శనివారం విశేష పూజలు జరుగుతాయి స్వామివారికి. ఇవే కాకుండా మాసోత్సవాలు చాలా ఉన్నాయి. ఈ మాసోత్సవాల్లో భాగంగా ప్రతి నెల 2వ శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతి నెల 3వ శనివారం సహస్ర దీపాలంకరణ, 4వ శనివారం సాయంకాలం సహస్ర నామార్చన సేవ విశేషంగా జరుగుతాయి. ప్రతి శ్రవణ నక్షత్రం రోజు స్వామివారికి శాంతి కళ్యాణం జరుగుతుంది. అలాగే 4వ ఆదివారం సుదర్శన హోమ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి పౌర్ణమికి స్వామివారికి పల్లకీ సేవ జరుగుతుంది. ఇప్పటికీ 2018 నుంచి ఇప్పటి వరకు అంటే సప్తమ వార్షికోత్సవాలు జరుగుతున్నాయండి. ఈ సప్తమ వార్షికోత్సవాలు ఈ నెల 1, 2, 3 తారీఖుల్లో జరుగుతాయి. ఇన్ని రోజుల నుంచి వివిధ కార్యక్రమాలు చేస్తూ స్వామివారికి వివిధ సేవలు చేసుకుంటూ విశేషంగా భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చి స్వామివారు ఆశిస్తున్నారు. ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే చుట్టుపక్కల గ్రామాలు కాకుండా
వివిధ ప్రాంతాల నుంచి, అంటే మా గుడికి వైజాగ్ నుంచి కానీ, కర్నూలు, కడప, అనంతపూర్ నుంచి కూడా ఇక్కడికి భక్తులు విచ్చేసి స్వామివారి మీద నమ్మకంతో స్వామివారు కోరిన కోరికలు నెరవేరుస్తారనే భావంతో అక్కడి నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు మా గుడికి. అదొక విశిష్టత. ఎందుకంటే ఒక చిన్న గ్రామంలో ఉన్న గుడికి ఎక్కడెక్కడి నుంచో వైజాగ్ నుంచి, కడప, కర్నూలు నుంచి ఇక్కడ దాకా వచ్చి భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటున్నారంటే స్వామివారి యొక్క విశిష్టత అంత గొప్పగా ఉంటుంది. అలాగే స్వామివారు కూడా చిరునవ్వుతో, చిరుమందహాసంతో ఉంటారు. ఇక్కడ చాలామంది వ్యక్తులు తమ దాతృత్వంతో, ఎంతో దానగుణంతో వారు వివిధ వస్తువులను కానీ, స్వామివారి ఆభరణాలను కానీ, అలాగే అన్నదాన కార్యక్రమాన్ని కానీ దిగ్విజయంగా 7 సంవత్సరాల నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ కార్యక్రమాలన్నీ జరిపించడానికి భక్తులు ఎంతోమంది ఉదారత చాటుకుంటూ స్వామివారికి విరాళాలు అందజేస్తున్నారు. వారందరికీ మా కృతజ్ఞతలు. సప్తమ వార్షికోత్సవాల్లో భాగంగా 1/6/2025 ఆదివారం ఉదయం 4 గంటలకి విశ్వక్షేణారాధన, పుణ్యాహవచనం, రక్షాస్తోత్ర ఆరాధన, దీక్షా స్వీకరణ, అంకురారోహణము, అగ్ని ప్రతిష్టావనం, ధ్వజారోహణంతో కార్యక్రమాలను ప్రారంభించి ఆ రోజు సాయంకాలం వేదపారాయణ, అగ్ని ప్రతిష్ట, నవకుంభారోహణ, నిత్యహోమం జరుగుతాయి. అలాగే 2వ తారీఖు సుప్రభాతంతో మొదలుపెట్టి తోమాల సేవ, వేదపారాయణం, నిత్యహోమం, విశ్వక్షేరాధన, స్నపత తిరుమంజనం, మహాపూర్ణాహుతి, బలిహరణ కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి. అలాగే ఆ రోజు సాయంత్రం 6:30కు వేదపారాయణం, అగ్ని ప్రయాణం, నిత్యహోమం, బలిహరణం, గరుడ వాహనంపై స్వామివారి తిరువీధి ఉత్సవం, నీరాజనం, తీర్థప్రసాద గోష్ఠి జరుగుతుంది. అలాగే 3వ తారీఖు మంగళవారం ఉదయం 8:30 గంటలకు వేదపారాయణం, అగ్ని ప్రణయాణం, నిత్యహోమం, విశ్వక్షేణారాధనం, పుణ్యాహవచనం, చక్రస్నానం, మహాపూర్ణాహుతి, బ్రహ్మఘోష పఠనం జరుగుతాయి. ఆ రోజు మధ్యాహ్నం 1:30 అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే 6 గంటలకు బలిహరణ, ఊంజల్ సేవ, ధ్వజారోహణం, మౌనబలి, 12 ప్రదక్షిణలు, 12 నివేదనలు, పవళింపు సేవ, హారతి, తీర్థప్రసాద వితరణంతో ఈ 3 రోజులు సప్తమ వార్షికోత్సవ కార్యక్రమాలు ముగింపుకి చేరుకుంటాయి. ఈ 3 రోజులు జరిగే కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈ గుడి అభివృద్ధిలో మీరు కూడా మీ వంతు సహాయ సహకారాలను అందించి ఈ సేవా కార్యక్రమాలను మరింతగా స్వామివారికి అందించే విధంగా మీ వంతు సహాయ సహకారాలు అందించి ఈ గుడి అభివృద్ధిలో మీరు కూడా పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. తాడిగడప గ్రామంలో లక్ష్మీ వెంకటేశ్వర గార్డెన్స్ శ్రీనివాస క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగు బ్రహ్మోత్సవ వివరాలను మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవలసిన తేదీలు 2025 జూన్ 1వ తారీఖు ఆదివారం నుండి 2025 జూన్ 3వ తారీఖు మంగళవారం వరకు రండి, దర్శించండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, కలియుగాన మానవాళికి మోక్ష ప్రాప్తి కలిగించడం కొరకు తాడిగడప గ్రామంలో కటి వరదహస్త ముద్రలతో వేంచేసి ఉన్న శ్రీనివాసుని దర్శించి స్వామివారి కృపా కటాక్షాలను పొందగోరుచున్నాము. జూన్ 1, 2025 ఆదివారం నుండి జూన్ 3, 2025
మంగళవారం వరకు ఆలయంలో జరుగు అన్ని పూజాది కార్యక్రమాలను మా రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్ వారు లైవ్లో మీకు అందించుతున్నారు. ఈ సదవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి పూజాది కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించగలరు. రండి, దర్శించండి తాడిగడప గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని. ఓం నమో వెంకటేశాయ. మరో మంచి భక్తి వీడియోతో మీ ముందుంటాం. మీ రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్ రాజు.